వెల్కమ్ బ్యాక్. దేహదారుఢ్యానికి మానసిక వికాసానికి దోహదమయ్యేవి ఆటలు. ఆ ఆటల్లో మెళకువలు నేర్పించి వ్యాయామ శిక్షణ ఇచ్చి పిల్లలను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దే వ్యాయామ గురువు డ్రిల్ మాస్టర్. గ్రౌండ్లో పిల్లలతో వ్యాయామం చేయించే మాస్టారు సూక్ష్మ కళల్లోనూ మహా గ్రేట్ అంటే వండరే కదా. ఆ ఆర్టు గ్రేట్ మాస్టర్ సూక్ష్మ చిత్రకళ కోవిదుడిగా పేరు పొందారు. పిల్లలకు డ్రిల్లే కాకుండా ఈ కళను సైతం నేర్పించాలని పిల్లల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఈ అపురూప సూక్ష్మ చిత్రకళ వైభవాన్ని కొత్త బంగారు లోకంలో మీరు చూడండి. చిత్రకళా వైభవం గురించి చాలా మంది సంభాషణలు చేసుకుంటున్నారు. కొబ్బరి బోండాలపై చిత్రకళా ప్రదర్శన ఇక్కడి వేడుకల్లో ఆనవాయితీగా మారింది. ఈ సూక్ష్మ చిత్రకళను యువ రాజారెడ్డి మరింత ముందుకు తీసుకువెళ్తున్నారు. కొబ్బరి బోండాలపై వివిధ ఆకృతులను చిత్రీకరించి ఈ బోండాలను జిల్లాలోని వివిధ దేవాలయాల్లో జరిగే వేడుకలకు అందిస్తున్నారు. ఇటీవల అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వాడపల్లిలో వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ కళలంటే నాకు చాలా ఇష్టం. అందులో భాగంగా నేను చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడైనా ఏదైనా ఎవరైనా డ్రాయింగ్ వేసినా, ఒక విగ్రహం తయారు చేస్తున్నా, లేకపోతే ఎవరైనా కొత్తగా ఏదైనా చేస్తున్నప్పుడు దాన్ని చూసి నేను చెయ్యాలనేటటువంటి ఒక తపన, మళ్ళీ ఇంటికి వచ్చి అదే పని చేయాలనేటటువంటి ఒక సంకల్పంతో మా నాన్నగారు మా అమ్మగారు పని చెప్పిన తర్వాత ఆ పని అయిపోయిన తర్వాత ఏదో మూల మట్టి తీసుకునో లేకపోతే ఇంకొకటి తీసుకునో పలక తీసుకునో ఆ కళల మీద ఆసక్తి పెంచుకోవడం, దానికి గ్రామస్తుల యొక్క తోడు, నా ఫ్రెండ్స్ కానీ నా చుట్టుపక్కల ఉండేటటువంటి నువ్వు బాగా చేస్తున్నావు, నువ్వు బాగా వేస్తున్నావు అనేటటువంటి ప్రోత్సాహంతో నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి అవి ప్రోత్సాహకంగా పనిచేశాయి. 2010 సంవత్సరంలో
ఈ యొక్క కొబ్బరి బొండాల తయారీ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం. మొట్టమొదటి కొబ్బరి బొండాలు శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో శంకు చక్ర నామాలని లిఖించి అక్కడ ఇవ్వడం, పత్రికా సోదరులు కానీ మీడియాలో కానీ ఆ యొక్క బొండాలకి ప్రచారం రావడం, మంచి ప్రజలందరూ చాలా బాగా చేసావు, చాలా బాగున్నాయి అనేటటువంటి ఎంకరేజ్మెంట్తో ఆ రోజు మొదలైనటువంటి ఈ ప్రస్థానం నేటికి కూడా ఆగలేదు. దైవభక్తితో పాటు దేశభక్తి ప్రస్ఫుటించేలా బియ్యపు గింజలపై దేశభక్తి గీతాలను సైతం యువ రాజారెడ్డి రూపొందించాడు. జాతీయ గీతాలైన వందే మాతరం, జనగణమనలను ఆయన బియ్యపు గింజలపై చెక్కి తన సూక్ష్మ కళా వైభవాన్ని చాటి చెప్పాడు. తాను ఈ కళలో ఇంతలా రాణించడానికి తన మిత్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతో ఉందని రాజారెడ్డి తెలిపారు. జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ ఏ దేవాలయంలో స్వామివారి అమ్మవార్ల కళ్యాణం జరుగుతున్నా మనవంతు సహాయ సహకారంగా ఆ స్వామి కళ్యాణంలో ఉడతాభక్తిగా ఈ యొక్క కొబ్బరి బొండాలు ఉండాలనేటటువంటి ఒక సదుద్దేశ్యంతో నాణ్యమైనటువంటి కొబ్బరి బొండాలను తెప్పించి ఆ దేవతలకు అనుగుణంగా ఆ శంకుచక్ర నామాలు కానీ, శివలింగాలు కానీ, ఓంకారాలు కానీ ఇలా తయారు చేస్తూ పరిసర గ్రామాల్లో జరిగేటటువంటి కళ్యాణ మహోత్సవాలకు మా వంతుగా అందజేస్తూ ఉన్నాం. అలాగే అది చూసినటువంటి ప్రజలు ఏంటంటే మా కళ్యాణాలకు కూడా తయారు చేయండి అనేటటువంటి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం, మేము దానికి కూడా వివిధ పెళ్లిళ్ళ కార్యక్రమాలకు కూడా తయారు చేసి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఇది ఒక అదృష్టం. ఎందుకంటే భగవంతుని యొక్క కళ్యాణ మహోత్సవానికి ఉడతాభక్తిగా మనం సమర్పించేటటువంటి కొబ్బరి బొండాలు వెళ్తున్నాయంటే అదొక ఆనందమైనటువంటి విషయం. దైవభక్తి, దేశభక్తి, కళాభక్తి ఇలా అన్నింటా తన సూక్ష్మ చిత్రకళ ప్రదర్శిస్తూ ఎన్నో చిన్నప్పటి నుంచి చిత్ర కళాకారులు అంటే ఆయనకి చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం అంటే బాగా ఇష్టం అండి. ఆయన వినాయకుడు బొమ్మలని, వెంకన్న బాబు అనేసి అనేక రకాలుగా బొమ్మలన్నీ వేయడం నేర్చుకున్నారండి. దాన్ని బట్టి అలాగా కొబ్బరి బొండాలు చేయడం, దేవుళ్ళకి సమర్పించడం జరుగుతుందండి. అలాగే ఈయన లయన్స్ క్లబ్లో కూడా లయన్స్ క్లబ్ మొత్తం అదే క్లబ్లు అన్ని ఏదైనా సరే చేయగలరండి. అన్నిటిలో కూడా ఈయన తమ వంతు సాయం చేసి అందరికీ సాయపడుతూ ఉంటారండి. ఈయన స్కూల్లో డ్రిల్ మాస్టర్ అండి, పీడీగా చేస్తారండి. అదే కొబ్బరి బొండాలు కూడా సూర్యనారాయణ స్వామికి మొదలు పెట్టామండి. మేము దగ్గర దగ్గర 10 సంవత్సరాలుగా చేస్తున్నామండి. అది 14 సంవత్సరాలండి, దేవుడికి ఇవ్వడం 10 సంవత్సరాలు. అలాగే కోదండ రామచంద్రమూర్తికి, వెంకన్న బాబు, ఈశ్వరుడు, అలాగే పుట్టకొండ లక్ష్మీనరసింహ స్వామి కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా సూక్ష్మ కళని చాలా ప్రేమించిన వ్యక్తి. రామ కళ్యాణానికి బియ్యపు గింజల మీద ఎటువంటి మెకానిజం లేకుండా చేతులతో శ్రీరామ రాసి ఒక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా పేరు సంపాదించినటువంటి వ్యక్తి మా గొల్లమావిడికి చెందినటువంటి మా లైన్ యువరాజారెడ్డి. అలాగే జనరల్గా మన కళ్యాణాలు, వివాహాలు జరిగినప్పుడు బొండాలని ముస్తాబు చేసి
వివాహాలకి స్పెషల్ అందం తీసుకొచ్చే కార్యక్రమాన్ని మా యువరాజారెడ్డి దేవుడి కళ్యాణాలకు సంబంధించి ఆ దేవుడి కళ్యాణంలో ఉపయోగించిన కూడా బొండాలని తయారు చేసి తన యొక్క కళని దైవ సేవలో కూడా వినియోగిస్తూ ఇవాళ మా గ్రామానికి మంచి పేరు తీసుకొస్తున్నాడు. మా వృత్తిలో చిన్నారులను తీర్చిదిద్దడం, ప్రవృత్తితో అందరినీ అలరించడం, సూక్ష్మ చిత్రకళ మెళకువలు తమ చిన్నారులకు నేర్పించాలని పిల్లల తల్లిదండ్రులు కోరడం, ఇవన్నీ ఈ ఆదర్శనీయ గురువుకు ద్విగుణీకృత ఉత్సాహమిస్తున్నాయి. దేవాలయాల్లో జరిగే అద్భుత కార్యక్రమాల్లో ఈ కళాకారుడి చిత్ర కళాఖండాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవడం నిజంగా అభినందనీయం. కొత్త బంగారు లోకంలో విహరిస్తున్న యువ రాజారెడ్డికి మనము విషస్ చెప్పేద్దామా? కొత్త బంగారు లోకంలో మరే షార్ట్ బ్రేక్.